వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను గోల్డ్ సిల్వర్ ఉషా 550లో ఏది యూజ్ చేయాలి, ఏ నెంబర్ అనేది యూజ్ చేయాలి అనేది నేను మీకు చెప్తా. మనకి మామూలుగా శారీలో ఎక్కువ ఏ కలర్స్ ఉన్నా కానీ గోల్డ్ కంపల్సరీ, సిల్వర్ కంపల్సరీ, కాపర్ ఇప్పుడు ఎక్కువగా కాపర్ కూడా వస్తుంది. కాపర్లో కూడా షేడ్స్ ఉంటున్నాయి. అయితే ఉషా 550లో మంచి షైన్ రావాలి, జెరీ లుక్ అనేది రావాలి అని అనుకుంటే ఏ నెంబర్ థ్రెడ్ అనేది వాడాలి, ఏ కంపెనీ వాడాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఎక్కువ జీవీ వాడతానని చెప్పా కదా, నేను ఎక్కువ జీవీ థ్రెడ్ వాడతా. అయితే గోల్డ్లో నేను వాడేది 104 జీవీ 104 అనేది ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. ఇది క్లాత్ మీద వేసాక సేమ్ జెరీ లుక్ అనేది వస్తుంది. నన్ను ఒకళ్ళిద్దరు కూడా అడిగారు, మీరు ఉషా 550లో జెరీ యూజ్ చేస్తున్నారా అనేది కూడా ఈ థ్రెడ్ యూజ్ చేశాక నన్ను అడిగారు. అయితే ఇది జీవీలో 104 ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సిల్వరు బుటీస్ వస్తుంటాయి, సిల్వర్ బార్డర్ వస్తుంటుంది. అయితే దానికి నేను యూజ్ చేసేది అదే కంపెనీ, జీవీ కంపెనీలోనే 31S మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. 31S ఇది నేను మిషన్ తెచ్చిన దగ్గర నుంచి గోల్డ్కి ఏమో 104, సిల్వర్కి ఏమో 31S యూజ్ చేస్తాను. ఇంకా లైట్ వస్తుంది అన్నమాట, గోల్డ్ లైట్ కలరు, లైట్ గోల్డ్ అనేది కూడా మనకి బార్డర్కి వస్తుంటుంది అన్నమాట. దానికి నేను జీవీలో నాకు ఆ కలర్ షేడ్ అనేది దొరకలేదు, కొంచెం డార్క్ కలర్ దొరికింది. అందుకని నేనేం చేశానంటే ఇది రాయల్ థ్రెడ్, రాయల్లో 104LL అనేది నేను లైట్ గోల్డ్కి యూజ్ చేస్తాను. ఇది కూడా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట షైన్. ఇది నాకు నచ్చింది, అందుకని ఇంక ఇది ఒకటి రాయల్లో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కాపర్ వచ్చేసి జీవీలోనే 105 కానీ 105NL కానీ యూజ్ చేసుకోవచ్చు. జీవీలో మీకు కనిపిస్తుందా, 105NL జీవీ థ్రెడ్లో ఇది కాపర్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. మంచి షైన్ వచ్చేసిద్ది, కాపర్ లుక్ అనేది వచ్చిద్ది. అయితే కాపర్లో కూడా గోల్డ్ లాగా షేడ్స్ అనేవి వస్తున్నాయి, కొంచెం ఎక్కువ డార్క్గా కనిపించేది, కొంచెం లైట్గా కనిపిస్తుంది. దాని వచ్చి ఇది 105NL అనేది లైట్గా కానీ కొంచెం వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కాపర్ అనేది వస్తుంది అనమాట. ఒక్కోసారి కొన్ని బార్డర్లకి డార్క్ కాపర్ వస్తుంది, దానికి 707NL యూజ్ చేస్తాను. ఇది కూడా జీవీ థ్రెడ్డే 77NL అనమాట. ఇవి నేను యూజ్ చేసే గోల్డ్, సిల్వరు, కాపర్ థ్రెడ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా తెచ్చుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఏ కలరు ఎన్ని కలర్స్ ఉన్నా ఇవి కంపల్సరీగా మన దగ్గర అనేది ఉండాలి. వేరే కలర్స్ దొరకవు కానీ ఇవి మాత్రం బాక్స్ లాగా తెచ్చుకోండి. ఈ గోల్డ్ ఒక బాక్సు, సిల్వర్ ఒక బాక్సు, కాపరు ఈ నెంబర్లు నేను చెప్పా కదా, వీటిలో ఈ నెంబర్ల వైజ్గా బాక్సులు అనేది తెచ్చుకోండి. ఇంకా ఎప్పటికీ మీరు ఇంకా మళ్ళీ ఎత్తుక్కునే అవసరం అనేది ఉండదు. శారీ కలర్ వచ్చేసి అప్పటికప్పుడు చూసుకునేది. ఈ మాత్రం ఇట్లా స్టాక్ పెట్టుకుంటే మీకు ఎంతో యూజ్ అవుతుంది. నేను చెప్పిన టిప్స్ మీకు ఏమన్నా యూజ్ అవుతాయి అని అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.